హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, ఇక్కడ మేము ఆఫ్టర్ కార్తీక మాసం ఇక లాంగ్ టైం అయిపోయిందనమాట. కార్తీక మాసం కన్నా 3-4 డేస్ ముందు నుంచే మేము స్టార్ట్ చేసాము నాన్ వెజ్ తినకుండా ఉండడం. ఇంకొకటి ఏంటి అని అంటే, కార్తీక మాసం తర్వాత కూడా నెక్స్ట్ ఫ్రైడే అదేంటి పాడ్యమి అది వస్తుంది కదా, అది వచ్చింది. ఇంకా ఫ్రైడే వచ్చింది, సాటర్డే వచ్చింది, ఇంకా మేము తినలేదు. సో ఈ సండే వచ్చేసి మేము తిందామనేసి ఒపీనియన్తో బయటకు వచ్చామన్నమాట. మండీకి వచ్చాము. ఇక్కడ కొంచెం ఫస్ట్ కాంప్లిమెంటరీ కింద మటన్ సూప్ ఇచ్చారు. ఆలోపు మా పాప రెస్టారెంట్ అంటే మండీకి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మేము మూవీకి కూడా వెళ్తున్నాము ఇదే రోజు. సో అది కంప్లీట్గా ఒక వ్లాగ్ అవుతుంది కదా అని తీసాను వీడియో. నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఆఫ్టర్ కార్తీక మాసం అనేసి. కాకపోతే ఏంటి అని అంటే, వీడియో అప్లోడ్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు. ఇప్పుడు అంత క్లియర్ చేసేద్దామనేసి చూసి అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మూవీ టీం కూడా థియేటర్కి వచ్చారన్నమాట. ఇంటర్వెల్లో ఇట్లా స్క్రీన్ ఆగిపోయింది సడన్గా. ఏంటి ఇంత పెద్ద థియేటర్లో ఇలా స్క్రీన్ ఆగిపోయిందని చూస్తే వాళ్ళు అనౌన్స్ చేశారు, ఇట్లా మూవీ టీం వస్తుంది, హీరో హీరోయిన్ అండ్ విలన్ అదంతా వాళ్ళందరూ కూడా వస్తుండ్రు అనేసి చెప్పారు. ఇక్కడ మా పాప మటన్ సూప్ తాగుతుంది. తను నాన్ వెజ్ ఎక్కువ తినదు నిజం చెప్పాలంటే. కాకపోతే ఇట్లా సూప్స్, స్టార్టర్స్ అట్లాంటివి ఇష్టం తనకి. రైస్ అయితే నచ్చదు, కానీ మండీ రైస్ మాత్రం తింటుంది. లేదంటే ఫ్లేవర్డ్ రైసెస్ ఎట్లా మనకి ఇట్లా నార్మల్గా టమాటో కానీ పుదీనా కానీ అట్లా రైసెస్ చేస్తాం కదా, అట్లా ఇష్టము. మనకి వెయిట్ గెయిన్ వీడియో కూడా చేస్తానని చెప్పాను కదా, ఇంకా నాన్ వెజ్ ఇవ్వాలే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇవాళ మీన్స్ 1 వీక్ బ్యాకే స్టార్ట్ చేశాను. నేను అప్పుడు వెయిట్ చేసుకుంటే 44 kgs 750 grams ఏమో ఉన్నాను. ఎగ్జాక్ట్గా 1 month తర్వాత నేను వెయిట్ గెయిన్ అయ్యానా లేదా అని నేను చెక్ చేసుకుంటాను. ఫస్ట్ చెక్ చేసుకొని ఓకే ఒక 2-3 kgs పెరిగినా కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు పెరిగింది 2-3 kgs పెరిగినా కూడా గ్రేటే నా మైండ్లో. సో 2-3 kgs పెరిగినా కూడా నేను ఎవ్రీడే ఎలా డైట్ మెయింటైన్ చేశాను, ఏమేమి చేశాను అన్నీ క్లియర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ తను డ్రై ఫ్రూట్స్ అందులో కిస్మిస్, మన కాజు అవి వస్తాయి కదా, అవి తింటుంది. మొబైల్ నేను తనకి పెట్టానని తెలిసి చూసుకుంటూ తింటుంది అన్నమాట, ఎలా తీస్తారు నన్ను అనేసి. ఇంకా మూవీకి వెళ్ళడానికి మనకు తిన్న తర్వాత కూడా ఒక 1/2 hour టైం అట్లా వచ్చింది. సో బయట కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. అక్కడ థియేటర్ కింద వెహికల్స్ ఇట్లా చిన్నపిల్లలు ఉంటాయి కదా, కార్, బైక్ అలాంటివి ఉన్నాయన్నమాట. సో వాటిలో ఆడుకుంటుంది తను. ఇంకా కొంచెం 1/2 hour అట్లా ఉండే. సో తను టైం స్పెండ్ చేసిన తర్వాత మేము వచ్చేసి ఇక మూవీ స్టార్ట్ అంటే థియేటర్ లోపలికి ఎంటర్ అయిపోయాయి అన్నమాట. ఇంకా మూవీ స్టార్ట్ అయిన తర్వాత సాంగ్స్ వస్తున్నాయి. కాకపోతే మనకి కాపీరైట్ పడుతుందని నేను అదంతా ఒరిజినల్ సౌండ్ ఏం పెట్టట్లేదు. ఇంకా హీరో వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా అరిచిళ్ళు, అందరూ గోల గోల చేసిళ్ళు అన్నమాట. ఇక్కడ మనకి లైవ్ తీసుకున్నాం కదా నరకాసుర వధ జరిగినప్పుడు, అప్పుడు ఒక సాంగ్ ప్లే అయినందుకు కాపీరైట్ పడింది. అప్పుడే నాకు తెలిసింది అలా కాపీరైట్స్ పడతాయని, అందుకే పెట్టట్లేదు నేను. ఇక్కడ హీరో వాళ్ళు అంటే ఆ టీం అంతా కూడా వచ్చింది. హీరో వచ్చేసి మీదికి ఎక్కి హ్యాండ్స్ మనకి ఇట్లా ఉప్పుండి వస్తారు చూడండి మీద నుంచి, తను వచ్చేసి హీరో అన్నమాట. వాళ్ళు థియేటర్కి రాగానే ఇంకా అందరూ కూడా సెల్ఫీస్ కోసము, వీడియోస్ కోసం అందరు కిందికి దిగి వెళ్ళిపోయాం. చిన్న పాప ఉంది కదా అనేసి నేను ఏమి వెళ్ళలేదు. సో అక్కడ క్లియర్గా మనకి డైరెక్టర్ కూడా వచ్చారట. ఎంత సింపుల్గా ఉన్నారు డైరెక్టర్ అయితే. నేను అసలు ఆయన డైరెక్టర్ నాకు తెలియదు కదా, మా హస్బెండ్ చెప్తున్నారు తను డైరెక్టర్ అంటే. వామ్మో ఏంది ఇంత సింపుల్గా ఉన్నాడని నేను అంటున్నాను అనమాట. వాళ్ళ ఫేస్కి లైట్స్ లేవనేసి కింద నుంచి లైట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. కొంచెం లైటింగ్ అనేది ఉంటే మనకి క్లియర్గా వీళ్ళే అనేసి తెలిసేదన్నమాట, కానీ అంత క్లియర్గా ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి వీడియో అంటే ఒరిజినల్ సౌండ్ ప్లే చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లవ్ యూ ఆల్, బై బాయ్. ఆయన వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కదా, జాకెట్ ఇస్తున్నాను. కిందికి ఉరుకుతారు అందరూ.
ఎవరు రియాక్షన్ హీరో వస్తుంది వద్దు మనం ఏమంటలే సెల్ఫీ అడ్డు దిగుతాడు డాడీ అల్లరి చేయొద్దు నాన్న ఏడవద్దు పట్టుకో 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 భయపడతాను వాడు దగ్గర హీరో తీసుకోపో నాకు భయం అవుతుంది నేను వీడు ఏడుతాడా నేను వస్తాను దగ్గర పోమ్మా నేను పోను ఏం కాదు అయినా నేను పోను నేను అట్లా తీసుకోను అక్కడ కూడా ఎందుకు పబ్లిక్ ఉన్నారా కానీ ఫేస్కి లైట్ పడేటట్టు అయితే బాగుండు డైరెక్టర్ సింపుల్ అమ్మ ఇంత సింపుల్గా ఉన్నాడు జీన్స్ వరంగల్లో మన చూసారా